ఫస్ట్ ఓటు నీకు వచ్చిందనుకో, నువ్వు ఏటి ఆలోచించేస్తావు ఓటు? ఆలోచించి అయితే డెవలప్‌మెంటా? సంక్షేమమా? డెవలప్మెంట్కి ఇప్పుడు ఓటు ఉంది నాకు, కానీ డెవలప్మెంట్కి వేస్తాను ఓటు. ఆ! డెవలప్మెంట్ ఏది జరిగింది, ఎటువైపు జరిగితే అటువైపు డెవలప్మెంట్ జరుగుతుంది, చేస్తాం మరి ఓటు. నీ ఓటు వినియోగం డెవలప్మెంట్ డెవలప్‌మెంట్. డెవలప్మెంట్ ఎటువైపు జరిగితే అటువైపు ఓటు వేస్తాం. అంటే మరి టెక్నాలజీ రంగంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ముందు చేయి కదా. టెక్నాలజీ పరంగా అయితే పర్లేదు, కానీ జగన్ వచ్చిన నుంచి అయితే ఒక ఐటీ కంపెనీ రాలేదు మన రాష్ట్రానికి, మరి ఒక ప్రభుత్వ పరిశ్రమలు రాలేదు మన జిల్లా అయితే డెవలప్మెంట్ అయితే జరగలేదు. జాబ్ క్యాలెండర్ లేదు, తీసారు కానీ ఫస్ట్లో తీసారు సచివాలయం జాబ్ క్యాలెండర్లు చిన్నవే, కానీ తర్వాత మరి తీస్తున్నాం. టీచర్ పోస్టులు అయితే ఎప్పుడు తీస్తున్నారు, జాబ్ కరెక్ట్గా సీఎం అయిన తర్వాత తీస్తున్నారు, కానీ ఇప్పుడు లాస్ట్ దిగే ముందు 2 నెలలు దిగే ముందు తీస్తున్నారు టీచర్ పోస్టులు. ఇంత కష్టం మరి టీచర్. యువతగా అయితే మరి నేనైతే అంటే డెవలప్మెంట్ ఎటువైపు జరిగితే అటువైపు నేను వేస్తాను ఒకటి. చంద్రబాబు నాయుడుకి అయితే డెవలప్మెంట్ చేస్తాను. అప్పుడైతే చేశాడు, కానీ జగన్ ఏంటంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఇప్పుడు బయట అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో లేకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు మొత్తం. బయట వచ్చిన వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసుల దగ్గర మొత్తం ఆన్లైన్, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు బయట బతకాలన్నా వాళ్ళకి కష్టమైపోతుంది. మరి స్టూడెంట్స్ డ్రగ్స్కి గంజాయిలకి అలవాటు అయిపోయారు కదా బాగా. అలవాటు అయిపోయారు, మరి మనం దానిలో మరి ఏం చేస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే మరి అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు అంటే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెక్ చేయాలి, మరి చెక్ చేయకుండా మరి మొత్తం దొంగతనంగా మరి సప్లై చేస్తుంది. మరి అంతే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాష్ట్ర పరిస్థితి ఎలాగైంది? రాష్ట్ర పరిస్థితి అయితే బాగాలేదు, మరి చెప్తుంది. మరి ప్రజలు అంగీకరించరా? ప్రజలైతే చెప్పలేము, మరి అటువైపు అంటారు ఇటువైపు అంటారు, మరి చెప్పలేము కదా. డెవలప్మెంట్ ఇప్పుడు రాష్ట్రానికి ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. అందరూ పథకాలు ఇచ్చేస్తారు, మరి మొత్తం జగన్ ఎక్కడ మాట్లాడినా సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రోడ్లు డెవలప్మెంట్ ఈ ప్రజలకి ఏడు ఉండాలి డెవలప్మెంట్. ఫ్యాక్టరీలు, రోడ్లు, జాబ్లు, అది డెవలప్మెంట్ అంటే. ఇక్కడ చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆమ్దాల్స్ టు రాఘోల్ రోడ్డు, అది అక్కడ యంత్రం ఎక్కడి నుంచి ఇక్కడ కొత్త రోడ్డు వరకు రోడ్డు వేసారు, కానీ అక్కడ కొత్త రోడ్డు నుంచి ఆమ్దాల్స్ మరి రోడ్డు వేయలే. అటువైపు నుంచి వస్తుంది కదా, మరి అక్కడ చాలా లారీలు మార్పు కోరుకుంటారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లు అయితే.